నేను అన్నాను, నిజమైన దేవుడు ఎవరున్నారో మీరన్నా సహాయం చేయండి అని కన్నీరు కారుస్తూ పొర్లుతూ ఏడుస్తూ ఉన్నాను. అక్కడ చాలామంది నా పక్కన ఉన్నారు, చాలామంది లాకప్లో ఉన్నారు, వాళ్ళు ఓదారుస్తున్నారు. ఇక ఆ సమయంలో ఆ టైంలో నాకు ఆ గోడ మీద యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ప్రత్యక్షమైపోయాడంతే. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రేమైన వారలారా, నా పేరు ఇస్రాయేలు, మాది స్టువర్ట్పురం. స్టువర్ట్పురం అంటే తెలుసు కదా మీకు, చాలామందికి తెలుసు. స్టువర్ట్పురం ఏ రీతిగా జీవించి ఉన్నదో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వారి జీవితాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ చాలామందికి తెలుసు. స్టువర్ట్పురం అంటే చాలామంది భయపడేవాళ్ళు, అనేక మంది అక్కడికి వచ్చి అటు ఆ ప్రాంతాలు వెళ్ళేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళుగా చాలామంది భయపడేవాళ్ళు. అలాంటి స్టువర్ట్పురానికి సంబంధించిన వ్యక్తిని నేను. అయితే నేను మా కుటుంబంలో నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడే ఇస్రాయేల్ అని పేరు పెట్టారు. అయితే మాది స్టువర్ట్పురం. స్టువర్ట్పురంలో 100కి 20% దొంగలే ఉన్నారు. అయితే మా ఊరిలో ఏ విగ్రహారతి కూడా లేదు, మామూలుగా ఏ గుళ్ళు కూడా లేవు. అందరు ఇళ్లల్లో పూజలు చేసుకుంటారు, అందరు ఇళ్లలోనే ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి జీవితంలో మేము జీవిస్తూ ఉన్నాము. అయితే మేము మా కుటుంబంలో 6 అన్నదమ్ములు ఉన్నాం. ఈ 6 అన్నదమ్ముల్లో 2 దొంగలు ఉన్నారు. స్టువర్ట్పురంలో దొంగల యొక్క జీవితాలు, ఎవరైనా ఒక ఇంట్లో ఒక దొంగగా ఉంటే ఆ కుటుంబం మొత్తం హింసపడేవాళ్ళు. ఎందుకంటే వారు నేరాలు చేసి తెచ్చే డబ్బు మమ్మల్ని పోషించేవాళ్ళు. ఈ పోలీసు వారు మమ్మల్ని బతకనిచ్చేవాళ్ళు కాదు. ఒకడు నేరం చేస్తే మా కుటుంబం అంతా చిత్రహింసలు పడేవాళ్ళం. మమ్మల్ని తీసుకెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడ్రా, మీ అన్న సంపాదించింది ఎక్కడుందిరా అని చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు పెట్టినా కూడా మేము పూసపొల్లో కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము భయంకరమైన వ్యక్తులము, మేము కఠినమైన వ్యక్తులము, బండబారి హృదయాలు ఉన్నాయి మాకు, ఎవరి మీద జాలి పడేవారము కాదు. అలాంటి వ్యక్తులము. పోలీసు వారిని కూడా లెక్క చేసేవాళ్ళం కాదు, ఎవరిని కూడా లెక్క చేసేవాళ్ళం కాదు. అలాంటి వ్యక్తులము. అయితే మేము అలాంటి జీవితంలో జీవిస్తూ ఉండగా మాకు కావలసిన ఆ యొక్క మా అన్నయ్య నేరాలు చేసి ఆ బంగారం అంతా మాకు ఇస్తే అది మేము అమ్మి ఆ డబ్బులు మా అన్నయ్య వాళ్ళకి కావలసింది ఇచ్చేసి తతిమాది ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. అంటే పోలీసు వారికి కొంత మా ఊళ్ళు ఇచ్చేవాళ్ళం, నెలవారీ మా ఊళ్ళు ఇచ్చేవాళ్ళం, వారికి కావలసిన సమస్తాన్ని మేము సమకూర్చేవాళ్ళం. అలాంటి జీవితంలో జీవిస్తున్నాం. స్టువర్ట్పురం అంటే ఎలాంటిదంటే 100కి 20% దొంగలే ఉన్నారు, కానీ ఆ దొంగల యొక్క జీవితాలు మారలేని జీవితాలు కలిగి ఉన్నాం. ఒక ఇంట్లో ఒక దొంగ ఉంటే ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి గందరగోళం చేసేవాళ్ళు. అయితే వారి కుటుంబాల్లో మార్పు చెందాలని, బిడ్డలు మార్పు చెందాలని, బిడ్డలు మంచి భవిష్యత్తుకు పోవాలని ఆ తండ్రికి, ఆ కుటుంబంకి, ఆ దొంగకి ఎంతో ఆశ ఉంటుంది. నాలాగా మీ జీవితాలు మీరు బ్రతకకూడదు, మీరు మంచిగా బ్రతకాలని వాళ్ళు ఎంతో ఆశతో ఉండేవాళ్ళు. అయితే పోలీసు వారు మమ్మల్ని మాత్రం తీసుకెళ్ళి అనేక హింసలు పెట్టినప్పుడు కొంతమంది దొంగలు కూడా అయిపోయారు వాళ్ళ చిత్రహింసలకు. అలా సాగిపోతూ ఉన్నాం. అలా సాగిపోయేటప్పుడు మా యొక్క కుటుంబంలో మా అన్నయ్య పేరు గజ్జల ప్రసాద్. గజ్జల ప్రసాద్ అంటే స్టేట్లో మొత్తం పేరు తెలుసు బాగా. మా ఊరికి పోలీసు వాళ్ళు రావాలంటే మామూలుగా వచ్చేవాళ్ళు కాదు.
ఒక వ్యాను 2 వ్యాన్లతో వచ్చేవాళ్ళు కాదు, దాదాపు 1000-2000 మంది వచ్చేవాళ్ళు పట్టుకుంటానికి దొంగల్ని. ఊరు మొత్తం చుట్టూ కవరప్ చేసేవాళ్ళు తెల్లారక ముందే. దొంగలు పట్టుకోవాలంటే, స్టువర్ట్పురంలో దొంగలు పట్టుకోవాలంటే అట్ట చుట్టూ గ్యాదర్ చేసేసేవాళ్ళు, చుట్టూ కంచేసినట్టు వేసేసేవాళ్ళు పోలీసు వాళ్ళు. బయట నుంచి లోపలికి వచ్చేవాళ్ళని ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు, లోపల నుంచి బయటకు కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి చరిత్ర కలిగిన స్టువర్ట్పురం, అలాంటి జీవితం, పాపములో జీవిస్తున్న మమ్మల్ని ఎవరు రక్షించలేని స్థితిలో మేము ఉన్నాము, ఎవరు కాపాడలేని స్థితిలో ఉన్నాము. మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేదు. అయితే ఒక రోజున, ఒక సంవత్సరమున కలెక్టరు ఎస్పి థామస్ గారు అయితే 70వ సంవత్సరములో హేమలత లవణ గారు అంటే వాళ్ళు హేతువ్యాధులు అనమాట. అంటే దేవుడు లేని అలాంటి సంస్థలు వచ్చి స్టువర్ట్పురాన్ని మార్చాలి, స్టువర్ట్పురాన్ని ఒక దారికి తీసుకురావాలి, స్టువర్ట్పురం దొంగల్ని మార్చాలి అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఇచ్చారు భూములు. 130 మంది దొంగలు ఉన్నారు మా స్టువర్ట్పురంలో. 130 మందికి 130 ఎకరాలు భూమి ఇచ్చి క్రమశిక్షణగా పెట్టారు. క్రమశిక్షణగా పోలీసు వాళ్ళు మా ఊరికి రాకుండా, పోలీసు వాళ్ళు ఏమనకుండా ఎన్నో జాగ్రత్తలు పెట్టారు. పెట్టినా వీళ్ళు మనసు మారలా, వారి జీవితాన్నించి మార్పు చెందలేదు, మార్పు కలగలేదు. అయితే నేరాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి జీవితంలో మేము జీవిస్తున్నాం. మీకు ఒక నేరాన్ని గురించి నేను చెప్తాను. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు నేరాలు ఎలా చేసేవాళ్ళో, ఆ నేరాలు చేసిన బంగారం అంతా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళో ఇవన్నీ మీతో పంచుకుంటాను. అయితే సింహాచలం ఊరని ఒక ఊరుంది. ఆ ఊరిలో నరసింహస్వామి గుడి అని ఆ కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఆ గుడిని దోయటానికి ఇక్కడి నుంచి 8 మంది వెళ్ళారు. ఈ 8 మంది ఎలా వెళ్తారంటే అందరూ కలిసి ఒకే గిన్నెలో భోంచేసి వెళ్తారు. శుభ్రంగా స్నానం చేసి పరిశుభ్రంగా భార్య దగ్గర కూడా కాపురం చేయకుండా పరిశుభ్రంగా బయలుదేరి వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసిన ఆయుధాలు, వారికి కావలసిన పనిముట్లు మేమంతా సప్లై చేసేవాళ్ళం. అలా చేసి మళ్ళీ వాళ్ళు తెచ్చిన బంగారం అంతా మేము హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు అనమాట. సరే, ఆ గుడిని దోయటానికి 8 మంది వెళ్ళారు ఇక్కడి నుంచి. అక్కడ 2 రోజులు పరిశోధించారు. ఎక్కడ? నరసింహస్వామి గుడి దగ్గర. ఆ యొక్క గుడి ఎక్కడ ఉంది? విశాఖపట్నము నరసింహస్వామి గుడి అంటే సింహాచలం ఊరిలో ఉంది. సింహాచలం ఊరిలో ఆ కొండ మీద 2 రోజులు ప్రచారం అటు ఇటు చూసి అవన్నీ గ్యాదర్ చేసుకొని 3వ రోజు ఈ నేరం చేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ పండుకునేవాళ్ళు, నిద్ర చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, దర్శించేవాళ్ళు చాలామంది, దాదాపు ఒక 200 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఈ 200 మంది ప్రజలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ఈ 8 మంది బంధించేసి ఒక రూములో వేసేసారు. ఈ రూములో వేసేసి ఇక ఖజానా కొట్టు ఎడ ఉంది, ఖజానా ఎడ ఉందని చెప్పి ఆ గొరక వాడిని పట్టుకొని వాడిని కూడా బంధించి ఆ ఖజానా రూమ్ చూపించారు. ఆ ఖజానా రూమును కూడా పగలగొట్టి దాంట్లో ఉన్న బంగారం అంతా తీసుకొని బయటకు వచ్చారు. ఆ బంగారం అంతా బయటికి తీసుకొని వచ్చారు. తీసుకొస్తుండగా ఎవరో మరే తప్పించుకొని పోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. పోలీసు వాళ్ళు కింద నుంచి కాల్పులు చేస్తున్నారు, వాళ్ళు పైనుంచి దిగుతూ ఉన్నారు. దిగేటప్పటికి ఆ కొండ మీద నుంచి దిగేటప్పటికి బాంబులు వీళ్ళు వేస్తున్నారు. ఎన్ని బాంబులు వేసినా వాళ్ళు కృపయలకు తప్పించుకొని అక్కడి నుంచి వీళ్ళు తప్పుకొని వేరే చోటకు వచ్చేసారు. వేరే చోటకు వచ్చేసేటప్పటికి అప్పుడు ఏమైందంటే ఇక ఈ పోలీసు వారు ఆ గ్రామం చుట్టూ ఎవరిని కూడా బయటకు పోకుండా బయట వాళ్ళని లోపల రాకుండా మొత్తం షేకింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎట్లయితేనే అక్కడ విడిచిన ఒంటి మీద బట్టలు కూడా అక్కడ మర్చిపోయి బయటకు వచ్చేసారు. ఒక్కొక్కరు జారుకొని నడుచుకుంటూ కొన్ని గ్రామాలు తిరిగి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత హైదరాబాద్లో కూర్చొని వీళ్ళు ఆ యొక్క బంగారాన్ని పంచుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు పేపర్లో వేశారు, సింహాచలము దోపిడీ, పచ్చలహారము దోపిడీ అని పేపర్లో వేశారు. ఈ పచ్చలహారం దోపిడీ అని ఎప్పుడైతే వేశారో
వీళ్ళు ఆ పేపర్ చూసుకొని ఆ రాయిని పగలగొట్టేశారు. వీళ్ళు పచ్చల హారం అంటే ఇంత అడల్పు ఉంటుంది ఆ రాయి, దానికి 2 కేజీలు బంగారం దండ ఉంటుంది. ఆ రాయి ఏం చేశారంటే పగలగొట్టి అక్కడ పడేశారు. ఎప్పుడైతే పడేశారో ఈ పేపర్ అయితే ఎప్పుడైతే చూశారో అప్పుడు ఇక ఆ ముక్కలు తెచ్చుకొని జాగ్రత్త చేసుకున్నారు. ఇక ఇవన్నీ పోలీసు వారు ఆ కొండ చుట్టూ కుక్కలు తిప్పుతూ ఉన్నారు. ఎందుకు? ఈ నేరం చేసిన వాళ్ళు ఏదైనా ఆజుకు దొరికిద్దేమో అని. లాస్ట్కి తిరుగుతూ కుక్కలను పెట్టుకొని తిరుగుతూ ఒక చోట ఒక ప్యాంటు షర్టు దొరికింది దొంగలది. ఎప్పుడైతే ప్యాంటు షొక్క దొరికిందో దాని మీద టైలర్ పేరుంది. ఎవరి పేరుంది? టైలర్ పేరుంది. ఆ టైలర్ ఎవరు? చీరాల టైలర్ అని పేరుంది. ఆహా, ఇది స్టువర్ట్పురం వాళ్ళు చేసి ఉంటారు అని నిర్ధారం అయిపోయింది వాళ్ళకి. ఈ వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ నేరం జరిగిన ఆ గుడిలో ఆ గడపలు, ఆ తాళాలు, ఆ బుర్రలు ఇవన్నీ పట్టుకొని ఉంటారు కదా, ఫింగర్స్ పెడుతుంది కదా, ఈ ఫింగర్స్ని ఫోటో తీసి హైదరాబాద్ హెడ్ క్వార్టర్కి పంపించారు. ఎందుకంటే స్టువర్ట్పురంలో ఉండే దొంగల యొక్క ఎఫైర్స్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ పంపించినప్పుడు అప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి గజ్జల ప్రసాద్ అస్తం అని వచ్చేసింది. ఆహా, స్టువర్ట్పురానికి వచ్చేసారు. ఇక ఇది గజ్జల ప్రసాదులు బ్యాచ్ చేశారని ఇక వచ్చేసారు. ఈలోపు మా అన్నయ్య వచ్చేసాడు. మా బంగారం అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. వెళ్ళిపోయాడు. అబ్బాయి మీ ఇష్టం, ఏం చేసుకుంటారో దాన్ని దక్కించుకుంటారా, ఎలా చేస్తారో మాకు తెలియదు, మీ ఇష్టం, మీ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చేసారు. మా నాన్న పిలిచారు, నన్ను పిలిచారు, తీసుకెళ్ళిపోయారు. అరే మీ అన్న నేరం చేశాడు, మీరు ఎక్కడ పెట్టారు? నేరం చేసిన బంగారం అంతా మీ హ్యాండ్ ఓవర్ అయిపోయింది, ఆ బంగారం తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే మేమంటున్నాం, మాకు తెలియదయ్యా, మా అన్నను చూసి 3 నెలలు అయింది, మా అన్నకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అని చెప్పి అలా చెప్పటం మొదలుపెట్టింది. చెప్పాము. ఈలోపు మా పెద్దలు వచ్చి అయ్యా వాళ్ళు వస్తే మేము పట్టిస్తాం, మాది బాధ్యత అని చెప్పి వాళ్ళు జామీన్ నుండి మమ్మల్ని ఇడిపించుకొని వచ్చేవాళ్ళు. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత మేమేం చేసేవాళ్ళు అంటే ఆ బంగారం అంతా కరగొట్టి కడ్డీలు చేసి అమ్మి పొలాలు కొంటూ ఒక పెద్ద మనిషి ఇంటికాడ పెట్టేవాళ్ళం డబ్బు. ఇలా చేస్తూ ఒకరోజు నేను బ్యాంకులో డబ్బు వేసేటప్పుడు పట్టేశారు. నన్ను పట్టేసి ఇక తీసుకెళ్ళి చిత్రవదలు చేశారు. చిత్రవదలు అంటే ఎలా చేశారు? 2 కాళ్ళు కట్టేశారు. ఏటని ఏ రీతిగా వేలదీస్తారో అలాగ వేలదీశారు. చుట్టూ 10 మంది 15 మంది పోలీసు వాళ్ళు కమ్ముకున్నారు, కర్రలతో కొడుతున్నారు. కొట్టి వారి చేతులు నొప్పి వచ్చేసింది, కర్రలు ఇరిగిపోయినాయి. కానీ మేము మాత్రం పూస పుల్ల కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా? మా శరీరము మాది కాదు అనుకుంటాం. ఈ శరీరం నాది కాదు, కొట్టుకో తోలు మీద 90 దెబ్బలు, నాది కాదు శరీరం అనుకుంటాం. అలాంటి కొట్టి వాళ్ళు అంటారు, ఎవరా ఇంతమంది మేము కొడుతున్నా కూడా నీకు నొప్పి తగలట్లేదా? ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు దెబ్బలు తింటావు? ఎందుకు ఈ హింస పడతావు? ఒప్పుకో అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన మాకు తెలియదంటే తెలియదు. ఇక లాస్ట్కి చేతుల్లో కర్రలేసి నలిపేశారు. అంతేకాదు చేతిలో గుండు సూదులు కొట్టారు. ఇక సిగరెట్లు పెట్టి మొహం అంతా కాల్చారు. ఇక ఒళ్ళంతా శరీరం అంతా పైన కూర్చొని అరకాళ్ళు కోటింగు పైన ఏలదీసి అరకాల మీద కొట్టేవాళ్ళు. ఎంత కొట్టినా ఈ శరీరం మాది కాదు, కొట్టుకో తోలు మీద 90 దెబ్బలు, మాది కాదు శరీరం అనుకుంటాం. ఇక వాళ్ళు చూసి మా ఊరు పెద్దలు వచ్చేవాళ్ళు, ఇక అయ్యా వస్తే మేము పట్టిస్తాం, మాకు మాత్రం రాలేదు, మాకు తెలియదు అని చెప్పి ఒక జామీన్ నుండి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు బయటికి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది, మా ఇంట్లో ఏం జరిగేదో ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఎంక్వైరీ పెట్టేశారు, ఎక్కడెక్కడ ఎంక్వైరీలు పెట్టేశారు. ఇక వాళ్ళు ఒకటే మా ఊరిలో ఒక మునిషి బ్రాహ్మణులు అతను ఉన్నాడు. స్టువర్ట్పురంకి బంగారం వచ్చేసింది. స్టువర్ట్పురంలో ఇజ్రాయేలు వాళ్ళ అన్న తెచ్చిన బంగారం అంతా వాళ్ళ అన్నదమ్ములు ఏమి బయటికి రానివ్వట్లేదు. గనుక దీని విషయంలో మనము ఏం చేయాలని చెప్పి సిపిసిఐడ్స్ హైదరాబాదు, వేలూరు, రాజమండ్రి, అలాగే
కర్నూలు ఈ యొక్క సిపిసిఎడ్స్ మొత్తం వచ్చేసి కూర్చున్నారు ఎదులుపల్లిలో. మా స్టువర్ట్పురం పక్కన వెదులుపల్లి గ్రామం ఉంది. ఎదులుపల్లి గ్రామంలో పెద్ద పెద్ద అధికారులు ఎవరంటే డిఎస్పీలు వచ్చారు. ఎట్లా వీళ్ళ దగ్గర వసూలు చేసేది, ఏ రీతిగా బంగారం వసూలు చేయాలి, ఏ రీతిగా వీళ్ళ దగ్గర వసూలు చేయాలంటే ఎలా చేయాలి అని చెప్పి చాలా తర్జుమా పడుతున్నారు. పడేటప్పటికి మా ఊరిలో ఒక మునిషివు బ్రాహ్మణులు అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే స్టువర్ట్పురంలో దొంగల్ని ఇంపార్మెంట్గా ఉండి పట్టిస్తాడు పోలీసు వాళ్ళకి. ఆ దొంగల్నే మళ్ళా ఇడిపిస్తాడు, పోలీసు వాళ్ళకి పట్టిస్తాడు, పోలీసు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటాడు, మళ్ళీ అదే దొంగని మళ్ళీ ఇడిపిస్తారు, మా దగ్గర డబ్బు తీసుకుంటారు. అలా కనెక్షన్ కలిగిన అతను ఒక అతను ఉన్నాడనమాట. అతని దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఏంటి స్టువర్ట్పురంలో మరి గజ్జల ప్రసాద్ తమ్ముళ్ళకి బంగారం వచ్చేసింది, దాన్ని తీయాలంటే ఏమి చేయాలి, అది రావాలంటే ఎలా, వాళ్ళ దగ్గర ఎంత చిత్రహింసలు పెట్టినా రావట్లేదు, ఎంత కొట్టినా రావట్లేదు, ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎవరి దగ్గరన్నా వసూలు చేయగలవు కానీ స్టువర్ట్పురంలో గజ్జల ప్రసాద్ తమ్ముళ్ళ దగ్గర మాత్రం పూసప్పుల్లో కూడా మీరు వసూలు చేయలేరు అన్నాడు. ఎందుకనంటే వాళ్ళు మహామూర్ఖులు, దెబ్బలకు భయపడరు, రక్తాన్ని చిందించేవాళ్ళు, ఎవరిని కూడా లెక్క చేయరు, అలాంటి మూర్ఖులు. మరి ఎలా, ఏం చేయాలి అని డిపార్ట్మెంటు అతను అడిగినప్పుడు అతను అన్నాడు ఒకటే మాట, మీరు నాకు ఒక వాగ్దానం చేస్తే, నేను చెప్పినట్టుగా వినేట్లయితే వాళ్ళ దగ్గర బంగారం నేను వసూలు చేపిస్తాను, వాళ్ళ దగ్గర నేను ఈజీగా బంగారం వసూలు చేస్తాను, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇచ్చిన తర్వాత నాకు మీరు ఓకే అంటే నేను చెప్తాను అన్నాడు. ఓకే, నువ్వు చెప్పినట్టుగా మేము వింటాము, చెప్పు అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అమ్ముకోవాలి, అమ్ముకున్న తర్వాత ఆ బంగారం కొన్నవాడిని పట్టించేస్తారు, మారుబడిసిని పట్టిస్తారు, వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, వాళ్ళని చిత్రహింసలు పెట్టకూడదు, వాళ్ళని రికవర్ చేసుకొని వాళ్ళని విడుదల చేయాలి అని ఓకే అంటే నేను మాట్లాడి కొంత టైం తీసుకొని మీకు ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఓకే, అట్లాగే చేస్తాన్నారు. అట్లాగే ఆయన మాటిస్తే తప్పడు, ఆ మున్సిపల్ గారు మాటిస్తే తప్పడు. సరే ఓకే అన్నాము. అట్లాగే బంగారం అమ్మాము, ఆ బంగారం అమ్మినోడిని రికవర్ చేయించాము. రికవర్ చేసిన తర్వాత ఈ డైమండ్స్ని, ఈ పథకాన్ని అమ్మటానికి మా వల్ల కాలేదు. ఎందుకంటే అది కొన్ని కోట్ల ఖరీదు గల పథకం. ఆ పథకం అమ్మాలంటే ఎంతోమంది వచ్చారు మా దగ్గరికి. ఎందుకు, ఆ పథకం కావాలని కొన్ని లక్షలు తీసుకొని వచ్చారు. మాకు డౌట్ వచ్చి మేము అమ్మలా దాన్ని, అమ్మటానికి మాకు ధైర్యం చాలా, మా వల్ల ఎవరిని నమ్మలేదు మేము. సరే ఈలోపు ఆ ముక్కలు తీసుకెళ్ళి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఒక మారువడిసిని పిలిపించి దాన్ని పరిశోధించారు. పరిశోధించిన తర్వాత ఆ యొక్క డైమండ్స్, ఆ పథకము కొన్ని కోట్ల ఖరీదు, సుమారు 50 కోట్ల ఖరీదు. అయితే పరిశోధించిన తర్వాత ఆ పథకము డూప్లికేట్ పథకం. ఒరిజినల్ పథకం ఎప్పుడో కొట్టేసి డూప్లికేట్ పథకం పెట్టారడ. డూప్లికేట్ పథకం పెట్టారు. ఒరిజినల్ పథకం ఎప్పుడో కొట్టేసి డూప్లికేట్ పథకం పెట్టారు. ఈ డూప్లికేట్ పథకమే 50 కోట్లు. అయితే ఒరిజినల్ పథకం కొన్ని 100 కోట్లు ఉంటుంది. అది పూజారులు కొట్టేసి అపహరించి డూప్లికేట్ తయారు చేసి అక్కడ పెట్టారు. అప్పుడు తెలిసింది గవర్నమెంట్కి ఏమని, ఇది డూప్లికేట్ పథకము, ఒరిజినల్ పథకం ఎప్పుడో కొట్టేశారు. ఆ ఒరిజినల్ పథకం ఎలా వచ్చింది? 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు రాజుగా ఉన్నప్పుడు, దేశం మొత్తాన్ని పరిపాలించేటప్పుడు, దేశాన్ని జయించి యుద్ధములో అనేక మందిని హతమార్చి ఆయన జయశీలుడుగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ సహాయం చేశాడు, దేవుడు నాకు అద్భుతము చేశాడు అని తెలుసుకొని అతను ఆ యొక్క పథకాన్ని తయారు చేసి నరసింహస్వామి మెడలో వేశాడండి. అప్పుడు ఎప్పుడు ఆ 500 సంవత్సరాల క్రితం నరసింహస్వామి గుళ్ళో ఆ పథకాన్ని ఆ మెడలో వేశాడు ఆయన. ఎందుకు? మేము రాజ్యాన్ని జయించాము, యుద్ధంలో మాకు జయమిచ్చాడు దేవుడు అని చెప్పి ఆయన చేసిన పథకాన్ని పూజారులు కొట్టేశారు. ఇప్పుడు దొంగలే వాళ్ళ మేమా?
వాళ్ళు పగటి దొంగలు, మేము రాత్రులు దొంగలం. అలాగ జరిగిపోయింది. ఆ కేసు మా మీద కేసు పెట్టలేదు, మమ్మల్ని విడుదల చేసేశారు. మా అన్నోళ్ళు ఎక్కడో మహారాష్ట్రలో దొరికిపోయారు. వాళ్ళు ఆ కేసులో శిక్షలు పడ్డాయి. వాళ్ళు శిక్షలు చేసి బయటకు వచ్చేసారు, మళ్ళీ నేరాలు చేస్తూ ఉన్నారు. ఇలా సాగిపోతూ ఉన్నాం. ఇక మేమేం చేసామంటే స్టువర్ట్పురంలోకి అనేక మంది పెద్ద పెద్ద మార్బడిస్ వచ్చేసేవాళ్ళు. ఎందుకు? స్టువర్ట్పురంలో బంగారం ఉన్నది, సింహాచలం బంగారం ఉన్నది, అనేకమైన బంగారాలు స్టువర్ట్పురానికి వచ్చేస్తుంది, చౌకగా ఇస్తారు, తక్కువగా ఇస్తారు అని చెప్పి వచ్చేసేవాళ్ళు. మేమేం చేసామంటే ఆ బంగారాన్ని చూపించి, ఒరిజినల్ బంగారం చూపించేవాళ్ళం, డూప్లికేట్ బంగారం ఇచ్చేసేవాళ్ళం. ఈ డూప్లికేట్ బంగారం తీసుకెళ్ళిపోయి వాడు చూసుకుంటే ఆడ పోయిన తర్వాత డూప్లికేట్, అయ్యా ఏందయ్యా డూప్లికేట్ ఇచ్చావు అంటే మేము అనేవాళ్ళం, అయ్యా మేము తయారు చేసింది కాదు, ఏదో వాళ్ళ ఇంట్లో ఉండి తీసుకొచ్చాం, ఇదిగో నష్టపోయాం అంటున్నావు కదా, ఇదిగో ఇంకోసారి 1 లక్ష రూపాయలు తీసుకొనిరా, ఇప్పుడుండా 1 లక్ష, నీకు ఇవ్వాల్సిన 1 లక్ష, ఇంకొక 1 లక్ష ఎక్స్ట్రా తీసుకొనిరా, దానికి దీనికి 2 కలిపిస్తాం అని చెప్పి మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు కౌన్సిల్ ఇంటికాడ పోయి చూపించి అన్నీ గ్యారెంటీగా చూపించి ఆ బంగారం ఆయనకి ఇచ్చేవాళ్ళం. ఆ బంగారం ఇచ్చిన తర్వాత ఆ బంగారం కరెక్ట్గా ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. అదే స్థాయిలో ఇంకొక డూప్లికేట్ బంగారం పెట్టుకునేవాళ్ళం, అదే గుడ్డతో కట్టేవాళ్ళము. అదే రీతిగా ఆ 10 మందిలోకి పోయి ఆ బంగారం మూట ఇచ్చేవాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ బంగారం మూట ఇచ్చేసేవాడు, తీసుకెళ్ళిపోయేవాడు. మళ్ళా పోతే మళ్ళీ అదే బంగారం మళ్ళీ డూపులు అయిపోయింది. ఇదేంటయ్యా కౌన్సిలర్ ఇంటికాడ చూపించాను కదా, మరి ఎందుకు మళ్ళీ బంగారం వాడు కరెక్ట్గా చెప్పలేదా, మరి అది ఎట్లా జరిగిందో ఏమో మాకు తెలియదు. సరే ఎంత కాదు మీరు కౌన్సిలర్ని తెచ్చుకోండి, మేము నీకు కరెక్ట్గా చూసి బంగారం ఇస్తాం. ఇప్పుడు 2 లక్షలు నష్టపోయాయి కదా, ఇంకొక 1 లక్ష ఎక్స్ట్రా తీసుకొనిరా, ఈ 2 లక్షలకు ఇంకొక 1 లక్ష ఎక్స్ట్రా తీసుకొనిరా, ముందు మొదట 2 లక్షలు ఇంకొక 1 లక్ష ఎక్స్ట్రా తీసుకురా, 3 లక్షలకి మేము బంగారం ఇచ్చేస్తానేవాళ్ళం. సరే కౌన్సిలర్ని తీసుకొని వచ్చేవాడు, ఏదో ఒక చోట కూర్చునేవాళ్ళు, ఊరు బయట ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట కూర్చునేవాళ్ళం. ఈ బంగారం కరెక్ట్గా ఒరిజినల్ వాడికి అన్ని సవర్లు కావాలో ఎంత కావాలో మొత్తం కాటా వేసి ఇచ్చేసేవాళ్ళము. ఆ బంగారం వాళ్ళకి ఇచ్చేసేవా, డబ్బు నేను తీసుకునేవాడిని, ఇచ్చేసేవాడిని. నేను అంత దూరం పోయేటప్పటికి చుట్టుపక్కల అక్కడక్కడ మా మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండారు, పోలీస్ డ్రెస్ వేసుకొని ఉండేవాళ్ళు. రే ఇస్రాయల్గా పట్టుకో, నేను ఎప్పుడైతే వాళ్ళకి సిగ్నల్ ఇస్తాను పని అయిపోయింది అని చెప్పి ఇట్లా కచ్చేపు సిగ్నల్ ఇచ్చేస్తే, మొహం దుడిచినట్టు సిగ్నల్ ఇస్తే వాళ్ళకి పని అయిపోయినట్టు. అప్పుడు నేను పని చేసుకొని బయట అంత దూరం వెళ్ళేటప్పటికి నన్ను ఒక 2-3 పట్టుకునేవాళ్ళు. వచ్చిన వాళ్ళు అందరినీ పట్టుకునేవాళ్ళు, పట్టుకునే వాళ్ళని కొట్టేవాళ్ళు, నన్ను కొట్టేవాళ్ళు. అయ్యా వాళ్ళని కొట్టద్దు, వాళ్ళతో పొరపాటు ఏం లేదు, మీకు కావాల్సింటే బంగారం నాకాడ దిగు తీసుకోండి, వాళ్ళని ఇడిచిపెట్టేయండి అని చెప్పి వాళ్ళని ఇడిచిపెట్టించి నన్ను తీసుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఆ బంగారం అంతా, ఆ డబ్బు అంతా నేనే తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందా తలా కాస్త డబ్బు ఇచ్చి పంపించేవాడిని. అలా చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంటికి పోయి నా మీదకి వస్తుందేమో, ఏమైపోయిందని వాడు ఫోన్లు చేసేవాడు. అయ్యా ఇంకా రాలేదు, ఇంకా వారం పడితే డబ్బులు ఇంత అడుగుతున్నారు, ఇంత పోలీసు వాళ్ళకి ఇంత ఇవ్వాలి, ఇది జరిగింది అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అయ్యా ఎంత కావాలంటే మేము ఇస్తాం, కావాలంటే మీరు అతను ఇడిపించండి అని ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు. అప్పుడు చేసిన తర్వాత చేసినంత బయటకు వచ్చిన ఒక 10 రోజులు అయిన తర్వాత 15 రోజులు అయిన తర్వాత, అబ్బాయి ఇట్లా జరిగింది, ఇక్కడ మా ఏరియాలో జరిగింది, మీ ఏరియా కావాలంటే వస్తాం, ఇప్పుడు జరిగింది ఒక 5 లక్షలు నష్టపోయావు కదా, ఇంకొక 2 లక్షలు ఎక్స్ట్రా తీసుకో, ఇంకొక 2 లక్షలు తీసుకునిరా, అది ఇది మొత్తం కలిపి మీ ఏరియాలోకి వస్తాను, అక్కడే మీరు పలానా చోటగా రమ్మంటే అక్కడికి వచ్చేసేయండి, అక్కడ బంగారం మీరు అక్కడ చూపిస్తే, మీరు డబ్బు తెచ్చి చూపిస్తే నేను బంగారం మీకు ఇచ్చేస్తానంటే ఇప్పుడు అట్టా ఒప్పందం చేసుకుని వెళ్ళేవాళ్ళం. సరే రండి అని చెప్పేవాడు, పలానా చోటకు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఏరియాకి వెళ్ళిపోయాం, 2-3 కార్లు వేసుకొని వెళ్ళిపోయాము. చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల్లో మా పిల్లలు ఉండేవాళ్ళు, పోలీసులాగా మామూలుగా కొత్తోళ్ళుగా వేరుగా పెట్టేసేవాళ్ళం. ఇక అక్కడ ఆ డబ్బు తెచ్చాడా అని చూపించగానే వాడిని ఎత్తుకొని ఇచ్చేసేవాళ్ళం. ఇక నేను బంగారం ఇచ్చేవాడిని కాదు, వాడిని చూపించేవాళ్ళు. అక్కడ ఆ డబ్బు ఎప్పుడైతే చూపించా వాడిని ఎత్తేసేవాళ్ళు, అంతే. ఎత్తేసి ఆ డబ్బు తీసుకొని ఇక వాడిని అడిచిపెట్టేసి వచ్చేసేవాళ్ళు. ఇలాగా మేము మోసాలు చేస్తూ ఉన్నాము, ఇలా జీవితంలో మేము జీవిస్తూ ఉన్నాము, ఇలాంటి బ్రతుకులో మేము బ్రతుకుతూ ఉన్నాము. మమ్మల్ని ఎవరు కాపాడేవారు లేరు, ఎవరు రక్షించేవారు లేదు, పాపములో జీవిస్తూ ఉన్నాము. ఇలాంటి జీవితంలో ఎన్నో మోసాలు, ఎన్నో దగాలు చేస్తూ ఉన్నాము.
అంతేకాదు దొంగ నోట్లు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు, మమ్మల్ని మోసం చేయాలనేవాళ్ళు, వాడినే మోసం చేసి పంపించేవాళ్ళం. అలాగా సీటింగ్ మరి మేము మోసగాళ్ళగా సీటింగ్ చేసేవాడిని. ఒక బ్యాచ్గా నాకు ఉండేది. ఓ 10 మంది ఎప్పుడు వెనక ఉండేవాళ్ళు నా పక్కన. నాకు 2 కార్లు ఉండేవి. 2 కార్లు, అది కూడా అధికారుల కార్లు తీసుకొని దాన్ని ప్రయోగించేవాళ్ళం. అలా సాగిపోతున్న మా జీవితంలో ఎంతో డబ్బు సంపాదించాం, ఎంతో ఆస్తి సంపాదించాం. ఇలా సాగిపోతుంది. నాకు పెళ్ళి అయినది, నాకు 2 బిడ్డలు కలిగారు. 2 బిడ్డలు కలిగిన తర్వాత నా భార్య నా మీద అనేకమైన కేసులు బనాయించబడ్డాయి. మా అన్నోళ్ళు కేసులు నా మీదే పెట్టినారు. ఊరిలో ఫైరింగ్ కేసులు జరిగినాయి, ఆ కేసులు కూడా నా మీద పెట్టారు. రైటింగ్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టి చాలా కేసులు మా మీద నడుస్తూ ఉంది. ఇలా జరిగేటప్పటికీ మేము వెళుతున్నాం, నడుస్తూ ఉన్నాం, ఈ యొక్క మార్గంలో జీవిస్తూ ఉన్నాం. ఈ మార్గంలో జీవించేటప్పుడు మాకు కావలసిన యొక్క సదుపాయాలు, మాకు కావలసిన అన్ని అక్కర్లన్నీ మాకు ఏ రీతిగా తెచ్చుకోవాలో, ఏ రీతిగా నడవాలో మాకు నడుస్తున్నాం. అయితే నా భార్యకు 2 పిల్లలు, నాకు 2 పిల్లలు పుట్టారు, ఒక ఆడపిల్ల, మగపిల్ల. అయితే నా భార్యకి గర్భసంచి మీద పూత పూసింది. నా భార్యకి గర్భసంచి మీద పూత ఎప్పుడైతే పూసిందో, ఎప్పుడైతే ఆమె గర్భసంచిలో ఆ పూత పూసిందో, డాక్టర్కి వెళ్ళినప్పుడు మందులు వాడుతున్నా కూడా తగ్గట్లా. అలాంటి పరిస్థితుల్లో నా భార్యకి ఆపరేషన్ చేయాలన్నారు. నా భార్యకి ఆపరేషన్ చేయాలి, లేదంటే బతకదు, బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు నా భార్యకి బ్లడ్ లేదు కనుక బ్లడ్ పట్టడానికి మందులు వాడమని మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడుతూ ఉన్నాను. ఈలోపు నా మీద అక్రంగా 2-3 కేసులు పెట్టేశారు పోలీసు వారు. మా అన్నోళ్ళ గురించి చిత్రహింసలు పెట్టి ఊళ్ళో పార్టీల ద్వారాగా అనేక విధాలుగా మా మీద కేసుల్లో ఇరికిచ్చి నన్ను జైలుకు పంపించేశారు. మమ్మల్ని ఏమి చేయలేక కేసులు పెట్టి కేసుల ద్వారా మమ్మల్ని లోపల పెట్టేశారు. నేను ప్రతి సంవత్సరం ప్రతి దేవతకి నేను పూజ చేసేవాడిని. శివుడికి పూజ చేసేవాడిని, వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవాడిని, బీరువల కట్ల డబ్బు బంగారం పెట్టి దానికి పూజలు చేసేవాడిని. ఎప్పుడు ప్రతి సంవత్సరము ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళి తల గొరికించుకొని వచ్చేవాడిని. అలా సాగిపోతూ ఉన్నా. అయితే నా భార్య, నాకు జైలుకి వెళ్ళిపోయాను, బెయిలు నాకు ఇవ్వలేదు. 3 నెలల వరకు బెయిల్ ఇవ్వలేదు. పోయేటప్పటికి నా భార్యకి ఆపరేషన్ జరగాల్సిన ఆపరేషన్ ఆగిపోయింది. ఎప్పుడైతే ఆగిపోయిందో, ఎప్పుడైతే ఆ యొక్క ఆపరేషన్ ఆగిపోయిందో, ఇక నా భార్య ఎంతో వేదన చెందుతుంది. ఈలోపు నాకు బెయిల్ వచ్చింది. హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చారు. హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా భార్య అంటుంది, అయ్యా నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, ఎందుకంటే నా బిడ్డలు అన్యాయం అయిపోతారు అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే నేను అంటున్నా, పిచ్చిదానా ఎందుకు ఏడుస్తావు? ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నేను రక్షించుకుంటాను, నేను కాపాడుతాను, భయపడద్దు అని చెప్పి నేను నా భార్యకి ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పిన తర్వాత ఇక నా బిడ్డలు, 2 బిడ్డలు, మగపిల్లడు, ఆడపిల్లడు, ఇలా సాగిపోతూ ఉండగా నా బయటకు వచ్చిన తర్వాత నా భార్యని ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను ఇంటికి వచ్చిన రాత్రి మంచి మంచి వంటలు తయారు చేసి తిన్నాను. ఆ రాత్రి నా భార్య రక్తం కక్కటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే రక్తము కక్కటం మొదలుపెట్టిందో వెంటనే చీరాల హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం. చీరాల హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి చూపిస్తే లాభం లేదు, గుంటూరు తీసుకెళ్ళిపోమన్నారు. గుంటూరు తీసుకెళ్తే అక్కడ బ్లడ్ ఎక్కిస్తున్నారు కానీ రాత్రంతా బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నారు. బ్లడ్ ఆగట్లేదు. ఇక తెల్లారిపోయింది. 12 గంటలు అయిపోయింది. ఇక నా భార్య చేయి పట్టుకొని, అయ్యా నా బిడ్డలు జాగ్రత్త, నా బిడ్డలు అన్యాయం అయిపోకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. పిచ్చిదానా ఎందుకు భయపడతావు? నేనున్నానుగా, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నేను రక్షించుకుంటాను, బాధపడద్దని చెప్పి నా భార్యని ధైర్యం చెప్పి ఉండేటప్పుడు మా అన్నయ్య వచ్చి, అప్పానే
రారా టీ తాగుదాం బయటికి తీసుకుని వెళ్ళాడు. బయటికి తీసుకెళ్ళేటప్పటికీ ఇక టీ తాగటానికి పోయేటప్పటికి ఆ బయటికి గేటు దాటంగానే నా భార్య చనిపోయిందండి. నేను అన్నాను, నా భార్యని ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి రక్షిస్తానని చెప్పానే, ఎంతమంది దేవతలకు పూజలు చేశానే, నా భార్యని రక్షించుకోలేకపోయానే. నే చేసిన పాపము, నే చేసిన అపరాధము నా బిడ్డల మీదకి వచ్చేసింది. నా భార్యని రక్షించుకోలేకపోయినా ఎంత డబ్బున్నా అని ఏడ్చి దానం అయిపోయింది. దానం అయిపోయిన తర్వాత ఇక నేను ఇంట్లోనే ఉన్నాను. ఇక లాభం లేదని చెప్పి రేపు దిన ఖర్చులకి అన్నిటికీ డబ్బులు కావాలి అని అప్పు చేసి ఆ యొక్క కొన్ని డబ్బులు కావలసిన విషయాలు బంగారం అమ్ముకోవాలని ఆశతో నేను మద్రాసు వెళ్ళాను. దిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత బంగారం తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అమ్మటానికి. అక్కడైతే రేటు బాగా వస్తుందని ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా బామర్ది ఉన్నాడు డానీ అని. నేను వస్తున్నానని చెప్పి తెలవంగానే అతను ఏం చేశాడంటే, అరే బామర్ది, నీవు వచ్చేటప్పుడు ఒక 2 దొంగల్ని ఎవరన్నా తీసుకొనిరా, మరి వచ్చేటప్పుడు బాంబులు అవి కావాలి, ఆ బాంబులు తీసుకొనిరా అని చెప్పినప్పుడు నేనేం చేశానంటే 2 తీసుకొని ఇక్కడి నుంచి ఆ బాంబులు తీసుకొని పోతూ ఆ బంగారం కూడా తీసుకొని అమ్మటానికి అక్కడికి వెళ్ళాను. అక్కడ అమ్మేశాను బంగారం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఈ మనుషుల్ని ఆ బాంబులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఈ బంగారం అంతా అమ్మాను. వాళ్ళు రేపు పొద్దునకి డబ్బులు ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇవ్వమయ్యా అన్నారు. ఒక 5,000 ఇచ్చారు. సరే, ఈలోపు వీళ్ళు ఏం సరే ఈ మనుషులందరూ పేరే చోటకి నేరం చేయడానికి వెళ్ళారు. నేరం చేసుకొని వచ్చేటప్పుడు వీళ్ళల్లో నేను తీసుకెళ్ళిన మనుషులు 2 పట్టుకున్నారు. పోలీసు వాళ్ళకు దొరికిపోయారు. కొంతమంది తప్పించుకొని వచ్చేసారు. 3 దొరికిపోయారు అక్కడ. ఈ 3 దొరికిపోయేట మమ్మల్ని తప్పించుకొని వచ్చేసారు. తప్పించుకొని వచ్చేటప్పుడు నాకు తెలిసింది, అబ్బాయి నువ్వు వీడుండదు వెళ్ళిపోమన్నారు. వీళ్ళేమో రేపు పొద్దునకి డబ్బులు ఇస్తా అన్నారు. ఎట్లా అని చెప్పి నేను ఒక తెలిసిన మనిషి ద్వారాగా, ఒక ఎంప్లాయీ ద్వారాగా లాడ్జి తీసుకొని రూములో ఉన్నాను. రూములో ఉండేటప్పటికీ ఆ బాయ్ని రూమ్లో లాడ్జిలో ఉన్న అబ్బాయి కిళ్ళి తీసుకురాని పంపించాను. కాస్త ఏంటంటే మందు దాగి పండుకున్నాను నేను లోపల. వాడు వచ్చి తలుపు కొట్టి ఆగిపోయినాడు. ఈలోపు పోలీసు వాళ్ళు వచ్చేసారు. తలుపు ఎప్పటి నుంచి కొడుతున్నారో కొట్టి 4 గంటల సమయంలో నాకు మెలకు వచ్చింది. చూశాను, తలుపు కొడుతుంటే తీసా. ఎప్పుడైతే తీశానో నా పైన వర్షం పడిపోయింది. కర్రలు పడగొట్టేశారు నన్ను. అలా పడగొట్టేసిన తర్వాత ఎక్కడికక్కడికి ఎరగొట్టేశారు అంతే. వర్షం పడినట్టు పడిపోయింది కర్రలు నా మీద. తుపాకీలు తిప్పి కొట్టారు నన్ను. ఇక ఆ పని వ్యాన్లో వేసుకొని ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు. ఊరు బయటికి తీసుకెళ్ళిపోయి మీ బామర్ది ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి చిత్రహింసలు పెట్టారాడ. చిత్రహింసలు పెట్టి కొట్టారాడ. ఆ ఊరు బయట కొండల్లో తీసుకెళ్ళి వ్యాను ముందు పండబెట్టేశారు. పండబెట్టేసిన తర్వాత ఒక 2 ఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు ఒక ఎస్ఐ అన్నాడు, డ్రైవర్కి చెప్పాడు, అబ్బాయి ఈయన్ని ఎక్కించి చంపేసే అన్నాడు. చంపేసాను డ్రైవర్ని ఎక్కిచ్చేస్తున్నాడు. అంతలో ఇంకొక ఎస్ఐ వచ్చి ఆ పని పట్టుకున్నాడు. నువ్వెవడరా చంపడానికి అతను చంపడానికి వెళ్ళేదని అతను పట్టుకున్నాడు. సరే, అట్లాగే తీసుకెళ్ళారు. 10 రోజులు నన్ను చిత్రహింసలు పెట్టారు. ఒక కడ్రాయితో ఉన్నాను. మొత్తం బట్టలన్నీ తీసే చలిక వణిగిపోతూ ఉన్నాను. ప్రతి దినము 1 సారి 2 సార్లు 3 సార్లు రోజుకు 3 సార్లు చిత్రహింసలు పెట్టేవాళ్ళు. మీ బామర్ది బంగారం ఎక్కడుంది, నువ్వు ఎక్కడ అమ్మావు బంగారం, ఆ బంగారం అమ్మే అంతా వాళ్ళు తీసేసుకున్నారు. నేను అమ్మిన బంగారం అంతా వాళ్ళు తీసేసుకున్నారు. నేను తెచ్చిన బంగారం అంతా తీసేసుకున్నారు. ఇక నా మీద మళ్ళా కొడుతుంటే నేను అన్నాను, ఎందుకయ్యా ఒకసారి నన్ను చంపేయండి, ఎందుకు ఈ బాధ హింస, నేను చచ్చిపోతాను, ఎందుకు ఈ చిత్రహింసలు అని కానిస్టేబుల్ అడిగినప్పుడు, అబ్బాయి ఎప్పుడూ చచ్చిపోవాల్సింది నీవు అదృష్టవంతుడివి ఎందుకని అన్న. ఆ రోజు నీ పక్కన ఇంకొక ఎస్ఐగానే లేకపోతే నిన్ను ఆ రోజు ఆ ఎస్ఐ చంపేసేవాడు. అందుకని ఆ ఎస్ఐ ఎవరో తెలుసా, యేసు ప్రభుని నమ్ముకున్న అతను నిన్ను బ్రతికించాడు.
జాగ్రత్త, అందుకని నీకు భూమి మీద గింజలు ఉన్నాయి అని చెప్పాడు. సరేలే ఏందోలే అనుకున్నాను. ఇక అప్పుడు నా మీద ఆ డకాటి కేసు పెట్టేసి జైలుకు పంపించేశారు. జైలుకి పంపించిన తర్వాత నా బిడ్డలు దిక్కులేని వారైపోయారు. తల్లి లేదు, తల్లి చనిపోయింది, తండ్రి దూరం అయిపోయాను. ఎవరు రక్షించేవారు లేరు, ఎవరు కాపాడేవారు లేదు. నా బిడ్డల గురించి ఏడుస్తూ ఉన్నాను. నా భార్యకి మాట ఇచ్చాను, నీ బిడ్డల్ని నేను విడవను, నీకేం కాదని ధైర్యం చెప్పాను, నేను రక్షిస్తానని చెప్పాను. సరే, బెయిల్ రాలేదు. 3 నెలలు అయిపోయింది, బెయిల్ రాలా. 6 నెలలు అయిపోయింది, బెయిల్ రాలా. 7వ నెలలో ఇక లాభం లేదని చెప్పి అక్కడ ఆ జైల్లో సువార్త ప్రకటిస్తున్నారు. బయట నుంచి వచ్చి బైబిల్ పంచి మీటింగులు పెట్టి వెళ్తున్నారు కొంతమంది సేవకులు. వెళ్ళేటప్పుడు అప్పుడు నేను ఒక బైబిల్ తీసుకొని ఒక చెట్టు సాటుకు పోయి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ఎప్పుడైతే ఒక నెల రోజులు చేశానో బెయిల్ వచ్చింది. బయటకు వచ్చాను. ఆ బైబిల్ అక్కడ పడేసిన తర్వాత ఇంకా పోలీసు వారు నా పైన వారెంట్లు అయిపోయినాయి. 4-5 కేసులకి వారెంట్లు అయిపోయింది. ఆ కేసుల విషయంలో పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు నన్ను. ఇక బయటకు వచ్చాను కానీ మనశ్శాంతి లేదు, బిడ్డలను చూసుకునే పరిస్థితి లేదు, బిడ్డలకి ఆహారం పెట్టడానికి ఇది లేదు, మంచి శుభ్ర చూసుకోవడానికి అవకాశం లేదు. ఇక కొంతకాలం నేను పరారులో ఉన్నాను. ఇక పోలీసు వాళ్ళు దెబ్బకు తట్టుకోలేక నేనే కోర్టుకి సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోయిన తర్వాత నాకు వారెంట్లు వచ్చేసింది కదా, ఇక నాకు బెయిల్ ఇవ్వటానికి ఆస్కారం లేదు. జిల్లా కోర్టు కూడా బెయిల్ ఇవ్వనని చెప్పేశారు. అలాగా 3 సంవత్సరాలు జైల్లో మురిగిపోయి ఉన్నాను. మునిగిపోయినప్పుడు ఎట్లా, నాకు బెయిల్ ఇవ్వనంటున్నారు, జడ్జి గారు కూడా ఇవ్వనంటున్నారు, ఏం చేయాలని చెప్పి మళ్ళా బైబిల్ తెప్పించుకొని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టానో 1 నెల రోజుకి బెయిల్ వచ్చేసింది. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇక బైబిల్ పట్టించుకోవాలా, నేను ఆ దేవుని గురించి పట్టించుకోవాలా, ఇలా సాగిపోతున్నాను. సాగిపోయేటప్పటికి ఇక నేను పెళ్లి చేసుకోవాలి, బిడ్డలకు అన్యాయం అయిపోతుంది అని చెప్పినప్పుడు నా బిడ్డల్ని ఎవరు చూస్తారని చెప్పి నేను యేసుప్రభుని నమ్ముకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానో ఇక ఆమె ప్రార్థన చేస్తుంది, సేవకులు ప్రార్థన చేస్తున్నారు. ఇక నేను సంపాదించిన ఆస్తి అంతా, నా భార్య ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి నా ఆస్తి అంతా తరిగిపోతూనే ఉంది. ఏ వ్యాపారం చేసినా లాసే, ఏ వడ్డీ వ్యాపారం చేసేవాడిని, రాపులకి వెళ్ళినా లాస్ వచ్చేసేది, మోసాలు చేయడానికి పోయి నష్టం వచ్చేసేది, ఇలాగా జరిగిపోతూ ఉంది. ఆఖరికి లాస్ట్కి ఈమెకి 2 పిల్లలు పుట్టారు. ముందు 2, ఈమెకి 2, మొత్తం 4. అయితే నా భార్య సేవకుల్ని పంపించింది, నా భర్తను మార్చండి అయ్యా, నా భర్తకు వాక్యం చెప్పండి అయ్యా, నా భర్తకు వరకు ప్రార్థించండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి నాకు ప్రార్థన చేశారు. వాళ్ళు నాకు వాక్యం వినిపించారు. అన్నప్పుడు వాక్యం వినిపించినప్పుడు నేను ఏం చెప్పానంటే, అయ్యా నా వయసు ఏమైపోయింది, ఇప్పుడే నన్ను నమ్ముకోమంటున్నారు, నేను ఇంకా అనేక వాటిని సంపాదించాలి, అనేకమైన సుఖభోగాలు అనుభవించాలి, అప్పుడే నన్ను ఎందుకు పిలుస్తారు, దాని సమయం వచ్చినప్పుడు వస్తాను, అప్పుడు దాకా నన్ను పిలవబాకండి. నేను మీరు చెప్పిన మాటలు నన్ను అనేక విధాలుగా నేను ఈ లోకంలో అనుభవించాలని చాలా ఉంది, కానీ ఇప్పుడే నేను రాను, దాని సమయం వచ్చినప్పుడు వస్తే అప్పుడు దాకా నేను పిలవద్దని చెప్పి వాళ్ళు అపహాసించేసాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అంతా అయిపోయింది, నా ఆస్తిపాస్తులు అన్నీ అయిపోయింది. ఇంకా 2 ఎకరాల భూమి మిగిలింది. ఆ 2 ఎకరాల భూమి కూడా తాకట్టు పెట్టేశాను. ఇక ఏమీ లేదు భూమి, నా డబ్బు అయిపోయింది, పొలాలు అయిపోయింది, పొలాలు అమ్మేశాను, నేను సంపాదించిన బంగారం డబ్బు మొత్తం అయిపోయింది. ఈ 2 ఎకరాల భూమి అంటే నాది నా కుమారుడి పేరు పెట్టాను, అతనికి కావాల్సింది. ఆ 2 ఎకరాలు నా భార్య పేరు వింటే అతని పేరు పెట్టాను. అది సాల్వేషనరీ భూమి. ఆ పెట్టిన తర్వాత ఆ భూమి నేను ఆ తాకట్టు పెట్టిన తర్వాత వాళ్ళు వేసుకొని తింటున్నారు. ఈలోపు మా మామగారు వచ్చి నా మీద కేసు వేశాడు, ఆ కొన్నవాళ్ళ మీద కేసు వేశాడు. ఎవర్రా నీవు అమ్మటానికి ఇల్లేదు, అది నాకు నా మనవడి భూమి, నేను అమ్మటానికి ఇల్లేదు అన్నప్పుడు కేసు జరుగుతుంది. ఈలోపే నన్ను ఏం చేశారంటే, అన్నీ అయిపోయింది కదా, నేను కాముగా ఫ్రెష్గా ఉన్నాను, మా అన్న జోలికి కూడా నేను పోవట్లేదు, ఆయన ప్రస్తాపు కూడా నేను పట్టించుకోవట్లేదు, ఆయన ఏది తెచ్చినా నేను అడగట్లేదు, ఆయన విషయంలో నేను వదిలేశాను. కానీ పోలీసు వాళ్ళు నన్ను విడిచిపెట్టలా.
పోలీసు వాళ్ళని తీసుకెళ్ళిపోయి మా అన్న ఒక చోట దొరికిపోయాడు. ఆయన తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకెళ్ళిపోయారు. రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత నన్ను సరే ఎత్తేసారు పోలీసు వాళ్ళు. ఇన్నాళ్ళకు మాకు దొరికేవరా అని చెప్పి తీసుకెళ్ళి 3 గంటల సేపు బంతి ఆట ఆడుకున్నారంతే. 6 నుంచి మొదలుకొని సాయంత్రం 9 వరకు తెంపు లేకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. కొట్టి 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 వాళ్ళకి అలసిపోయారు. వాళ్ళు కర్రలు ఇరిగిపోయినాయి, కాళ్ళలోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి, అయినా విడిచిపెట్టలేదు. మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఒప్పుకోరా, ఎందుకు ఒప్పుకోరా, టేబుల్ మీదకి వచ్చేయాలరా బంగారని చిత్తర హింసలు. నాకు తెలియదు, మా అన్నకి నాకు సంబంధం లేదు, కొట్టుకో. ఎంత కొట్టినా కొట్టి 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 ఆ మూలన పడేశారు, లోపల పడేశారు. పడేసిన తర్వాత రాత్రి 1 గంట 2 గంటల సమయంలో మళ్ళా బయటికి తీశారు. 2 కళ్ళకి కంత కట్టేశారు, గుడ్డ కట్టేశారు. కట్టేసి జీబులో వేసుకొని సముద్ర ఒడ్డుకి తీసుకెళ్ళిపోయారు. అదే రాత్రి సముద్ర ఒడ్డుకి తీసుకెళ్ళిపోయి ఆ సముద్ర ఒడ్డున ఒక రాయి తెప్పించారు, గోతం ఒకటి తెప్పించారు, తాడు తెప్పించారు. ఆ పడవలో కూర్చోపెట్టారు. ఇక ఎస్ఐ వీళ్ళు మందు తాగుతూ ఉన్నారు. వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు, అబ్బాయి ఇస్రాయేలు, లాస్ట్ ఫైనల్ నీకు ఇది, మీరు చెప్పినట్టు వింటావా వినవా అన్నాడు. ఏందండి అన్న, నువ్వు దెబ్బలు తినకుండా ఒప్పుకో, అనవసరంగా దెబ్బలు తినద్దు, నా మాట విను అన్నారు. నాకు తెలియదన్న వినలా. ఇక వాళ్ళు తాగి ఇక వాళ్ళు ఇష్టం వచ్చి కొడుతున్నారు, కేకలు వేస్తున్న సముద్రం ఒడ్డున. ఎవరున్నారు రక్షించడానికి? ఎవరు లేరు. ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడరు. అక్కడ కేకలు వేస్తున్నారు. నువ్వు ఎంత కేకలు వేసుకొని ఇక్కడ ఎవరు కాపాడేవాడు ఎవరు లేరు. ఒకవేళ చచ్చిపోతే ఇదిగో గోతం లేసి రాయేసి తాడు గుట్టి పడవలో సముద్రంలో వేసేస్తానన్నారు. ఇక వేసుకోండి అన్న. కొట్టి ఇటు వెనక కొడుతున్నారు, ముందు కొడుతున్నారు, కాళ్ళు చాపి కొడుతున్నారు, చిత్తర హింసలు పెడుతున్నారు. కొట్టి వాళ్ళు తాగిన నిశ కూడా వాళ్ళకి తగ్గిపోయింది. ఇక వాళ్ళు అంటున్నారు, వాళ్ళ కానిస్టేబుల్, అయ్యా ఇట్లా కొడితే ప్రయోజనం లేదు, కానీ వీళ్ళ భార్యని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టాలి అని చెప్తున్నాడు. కానిస్టేబుల్ అంటున్నాడు, వీళ్ళ భార్యని తీసుకొచ్చి చిత్రహింసలు పెడితే అప్పుడు వీడు ఒప్పుకుంటాడయ్యా అన్నాడు. అప్పుడు నేను నా భార్యని తీసుకురాపకండి, మీకు కావలసిన బంగారం కదా, ఎంత కావాలో చెప్పండి. ఇక అప్పుడు వాళ్ళకి కొంత బంగారం రికవరీ చేయించాను. చేయించిన తర్వాత నన్ను విడిచిపెట్టట్లేదు, తీసుకెళ్ళి లాకప్లో విడేశారు. ఇక ఆ తెల్లారి రాజమండ్రి నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇస్రాయిల్ అంటే ఎవరు? నేనేనయ్యా, రేపు పొద్దున్న తీసుకెళ్తున్నాను, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. ఎందుకు? ఇక ఆ ఊరోళ్ళకి ఇచ్చేసాడు నన్ను. మళ్ళీ వాళ్ళ దగ్గర నన్ను చిత్రహింసలు పెట్టి వాళ్ళు వసూలు చేస్తారు బంగారం. ఎందుకంటే పోలీసు వారు ఒక దొంగని ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అమ్ముకుంటారు. వీళ్ళు వసూలు చేసినంత వరకు వసూలు చేసుకుంటారు, తర్వాత ఇంకొక స్టేషన్ వాళ్ళకి అమ్మేసుకుంటారు. అలాగ నన్ను అమ్మేసి పంపించాలని ఆలోచనతో ఉన్నారు. వచ్చేసారు వాళ్ళు తీసుకెళ్ళిపోవటానికి. అలా తీసుకెళ్ళిపోయేటప్పుడు ఇక ఆ రాత్రి నేను ఏడటం మొదలుపెట్టాను. ఓ దేవతలారా, ఇంతకాలం మిమ్మల్ని ఆరాధించాను కదా, ఇంతకాలం మిమ్మల్ని అనుసరించాను కదా, ఎందుకు ఈ చిత్రహింసలు నాకు? ఎందుకు ఈ బాధ, ఈ కష్టము? ఎందుకు ఉచితంగా నేను పడాలి ఈ హింస? నన్ను రక్షించరా, నన్ను కాపాడరా అని నేను నమ్ముకున్న దేవతలందరినీ పిలిచాను. ఎవ్వరు కూడా సమాధానం ఇవ్వలేదు. ఎవ్వరు కూడా నాకు కనిపించలేదు. ఎవరు కూడా నాతో మాట్లాడలేదు. ఎవరు కూడా సహాయం చేయలేదు. అప్పుడు నేను అన్నాను, నిజమైన దేవుడు ఎవరున్నారో మీరన్నా సహాయం చేయండి అని కన్నీరు కారుస్తూ పొర్లుతూ ఏడుస్తూ ఉన్నాను. అక్కడ చాలామంది నా పక్కన ఉన్నారు, చాలామంది లాకప్లో ఉన్నారు, వాళ్ళు ఓదారుస్తున్నారు. ఇక ఆ సమయంలో, ఆ టైంలో నాకు ఆ గోడ మీద యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ప్రత్యక్షమైపోయాడంతే. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమైపోయాడో, ఎప్పుడైతే ఆ శిలువలో వేలాడుతూ కన్నీరు కారుస్తూ రక్తము కారుతూ ఆ ముళ్ళ కిరీటంలోంచి రక్తం కారేటప్పుడు ఆ యొక్క వెలుగు నాలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే వెలుగు ప్రవేశించిందో నా మనసు ఎన్నలాగా కరిగిపోయింది. నా మనసు ఎన్నలాగా కరిగిపోయిందంటే
ఇక ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ సిలువలో ఏడుస్తూ సిలువ మీద ఏడుస్తూ ఉన్నాడు. నా హృదయం ఎన్నలాగా కరిగిపోయింది. తెల్లారిపోయింది. నా భార్య వచ్చింది, అమ్మాయి యేసు ప్రభు కనిపించాడు రాత్రి. ఈ క్షణము నన్ను విడిచిపెడితే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకుంటానని చెప్పాను నా భార్యకి. వెంటనే ఎస్ఐని అడిగింది పోయి, నా భర్తని విడిచిపెట్టరా అని. నీ భర్త విడిచిపెడితే మా మీద కేసులు పెడతారు కనుక మేము ఒక కేసు పెట్టి వదిలిపెట్టేశారు. ఇంటికి వచ్చాను, అన్నింటికి స్వస్థత చెప్పేశాను. అన్నిటికీ వడ్డీ వ్యాపారాలన్నీ మానేశాను. ఇవ్వాల్సిన డబ్బులన్నీ, నాకు ఇవ్వాల్సిన వాళ్ళందరి నోట్లన్నీ సింపిపడేశాను. మొత్తం వదిలేసి నేను యేసు ప్రభుని నమ్ముకొని ఆయనలో సాగిపోతూ ఉన్నా. ఇలా సాగిపోతూ ఉండగా బైబిల్ ఇంతవరకు నేను పట్టుకోలేదు. ప్రార్థనకు వెళ్తూనే ఉన్నాను అంతే. అయితే రక్షించాడు దేవుడు. నేను ప్రభుని నమ్ముకున్నాను. ఇలాగా దేవుని నమ్ముకుని ఇలాంటి జీవితములు జీవిస్తున్న ఎవరన్నా నన్ను కాపాడారా? ఏ దేవత నన్ను రక్షించిందా? ఎంత ఆస్తి సంపాదించానో ఆస్తి నన్ను రక్షించిందా? మరి డిపార్ట్మెంట్ నన్ను ఏమైనా మార్చిందా? నా బంధువులు ఎవరైనా మార్చారా? నాకు శాంతి సమాధానం ఎవరిచ్చారా? ఎవరన్నా ఇచ్చారా? యేసు ప్రభుని నమ్ముకున్నాను గనక, యేసు ప్రభుని ఎప్పుడైతే నేను ఆయన ఆశ్రయించానో, ఎప్పుడైతే ఆయన కనుగొన్నానో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన వైపు ఎప్పుడైతే చూశానో, ఆయన నన్ను మార్చేశాడు. ఈ లోకములో ఎవ్వరూ నన్ను మార్చలేదు, శాంతి సమాధానం ఇవ్వలేదు, నెమ్మది ఇవ్వలేదు. ఆయన ఇచ్చాడు. ప్రియమైన వర్లారా,